అధికారం హస్తగతమైంది. కానీ అంతా హస్తవ్యవస్థమే అన్నట్లు తయారైంది ఆ జిల్లా నేతల తీరు. అక్కడ ఎన్నికైన నేతల కన్నా ఓడిపోయిన నాయకుడికి అధికారం ఎక్కువగా ఉందట. ఓడిన నాయకుడు గెలిచిన నేత కలిసి పాలనను తమ చేతుల్లో పెట్టుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరైనా అధికారి మార్చాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అంతెందుకు చీమ చిటుక్కుమన్నా వారికి తెలియాల్సిందే. ప్రస్తుత ఎంపీ మరో మాజీ ఎమ్మెల్యే కలిసి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారనే టాక్ జోరుగా వినిపిస్తుంది. మరి గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు అస్తిత్వం కోల్పోయారు? అసలు జిల్లా పాలనలో అసలైన హోదా గలవారు ఎవరు? నియంత్రణ వహిస్తున్నది ఎవరు? ఇంతకీ ఏదా జిల్లా? గద్వాల జిల్లాలో ఇద్దరు నేతల పెత్తనం. జిల్లాలో ఎంపీ మాజీ ఎమ్మెల్యేల హవా. డమ్మీలుగా మిగులుతున్న ఎమ్మెల్యేలు. జోగులాంబ గద్వాల జిల్లా. ఈ జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలదే ఆధిపత్యం కొనసాగుతోందట. వారే ఒకరు ఎంపీ మల్లు రవి, మరొకరు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఇప్పుడు ఈ జిల్లాలో వీరి మాటే అధికారులకు ఆదేశంగా మారిందట. పాలనలో కీలక నిర్ణయాలు, అధికారుల బదిలీలు, కీలక పోస్టింగులు అన్నీ వీరి సిఫార్సుతోనే జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరి మాట పట్టించుకోకుండా వ్యవహరించిన అధికారులకు తక్షణమే బదిలీ ఉత్తర్వులు సిద్ధమవుతున్నాయట. దీంతో అధికారులు అప్రమత్తంగా ఉంటూ వీరి మాటల్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడిందట. అయితే ఈ ఇద్దరు నేతల్లో మల్లు రవి ఎంపీ హోదాలో ఉన్నారు. ఈయన ఎంపీ హోదాలో ఏదైనా చేయొచ్చేమో, కానీ హోదా లేని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నియంత్రణ కూడా జిల్లాలో పెరిగిపోయిందనే చర్చ సాగుతోంది. నిజమైన అధికారానికి, ప్రభావానికి మధ్య తేడా లేదన్నట్టుగా వ్యవహారం కొనసాగుతోందట. కాగా ఈ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి అలంపూర్, మరొకటి గద్వాల. అయితే ఈ నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఉన్నా అసలు అధికారం ఎవరి చేతిలో ఉంది, అధికార యంత్రాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఓవైపు ప్రస్తుత ఎంపీ మల్లు రవి, మరోవైపు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్. ఒకరు గెలిచి పదవిలో ఉన్నా, మరొకరు ఓడిపోయినా ఇద్దరి హవా మాత్రం ఏమాత్రం తగ్గలేదన్న మాట అందరి నోట వినిపిస్తోంది. పాలన వీరి కనుసైగలతోనే సాగుతుందన్న వాదన రోజురోజుకు బలపడుతోంది. అధికారుల నియామకాలు, బదిలీలు, జిల్లాలో ముఖ్యమైన అన్ని నిర్ణయాలు వీరి అనుమతితోనే జరుగుతున్నాయన్న ప్రచారం పెరిగిపోతోంది. ఇక్కడ పనిచేయాలంటే ఈ ఇద్దరిలో ఒకరి ఆమోదముద్ర తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందట. వీరిద్దరూ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండడంతో అధికార యంత్రాంగం వీరి దిశానిర్దేశంలోనే పనిచేస్తోందట. వీరి మాటను అవహేళన చేసిన వారికి వెంటనే బదిలీ వేటు పడుతోందని, వారిని స్థానచలనం చేయడం ఖాయమవుతోందన్న టాక్ బలంగా ఉంది. అయితే గద్వాల నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఉండగా, అలంపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు ఉన్నారు. అయితే ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హవా కొనసాగుతుండటంతో గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో డమ్మీలుగా మారిపోయారని టాక్ వినిపిస్తోంది. అధికారులు వారిని పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదట. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలిచిన కొద్ది రోజులకే అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన పార్టీ లోపల పూర్తిగా ఇమడలేకపోతున్నట్టు సమాచారం. ఇక ఒకే పార్టీలో ఉన్నప్పటికీ మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తూనే ఉంది. ఇప్పటికే జిల్లాలో పాలన అస్తవ్యస్తంగా మారిపోగా ఇప్పుడు ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండడంతో జిల్లా మొత్తానికి వీరే అస్సలు అధినాయకులుగా మారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. వీరు చెప్పింది అమలు కావడంతో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార కాంగ్రెస్లోనే ఉన్నా లేనట్టే పరిస్థితి నెలకొన్నట్టు తెలుస్తోంది. అలంపూర్ నియోజకవర్గంలోనూ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానమైన అలంపూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్పై విజయం సాధించిన అసలు నియంత్రణ మరొకరిదేనన్న భావన బలపడుతోంది. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సంపత్ కుమార్ గెలిచి ఉంటే ఖచ్చితంగా మంత్రి అయ్యేవారన్నది స్పష్టంగా వినిపిస్తున్న మాట. కానీ ఓటమి అతని రాజకీయ ప్రయాణాన్ని తాత్కాలికంగా వెనక్కి నెట్టేసినప్పటికీ ప్రభావాన్ని తగ్గించలేకపోయిందని టాక్. తనను ఓడించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే విజయుడు కాంగ్రెస్లోకి వెళ్లకుండా అనేక కసరత్తులు చేసి దాన్ని సక్సెస్ఫుల్ గా అడ్డుకున్న సంపత్ కుమార్ ఇప్పుడు అలంపూర్, గద్వాలలోనూ రాజకీయ సమీకరణాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారని వార్తలొస్తున్నాయి. ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అధికార పార్టీలో కీలకంగా ఉన్న కారణంగా జిల్లా వ్యవహారాలు వీరి చుట్టూనే తిరుగుతున్నాయన్న ప్రచారం పెరిగిపోతోంది. దీంతో అధికారంలో ఉన్నప్పటికీ గద్వాల, అలంపూర్ ఎమ్మెల్యేలు మరుగున పడిపోయిన పరిస్థితి నెలకొన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్లో చేరినప్పటికీ అనుకున్న పరిస్థితులు ఒక్కటంటే ఒక్కటి అనుకూలించడం లేదట. ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేలంపాడు రిజర్వాయర్ మరమ్మతులు, గట్టు ఎత్తిపోతల పథకం పూర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పనులు వాయిదా పడుతూ ఉండడం, తన నియోజకవర్గంలో నిధుల కేటాయింపులు ఆశించినంతగా జరగకపోవడంతో ఓ రకమైన అసంతృప్తిలో ఉన్నారట ఆయన. ఇప్పటికే అధికార పార్టీలోకి చేరినప్పటికీ నియోజకవర్గంలో తన మాటకు అస్సలు విలువ లేదని, కొన్ని కీలక నిర్ణయాలు తాను తీసుకోలేకపోతున్నారని ఆయన అనుచరుల మధ్య వాపోతున్నారట. ముఖ్యమంత్రి, మంత్రులతో సత్సంబంధాలు కొనసాగించిన నియోజకవర్గ అభివృద్ధిలో తన హస్తం తగ్గిపోవడమే కాదు, అధికార యంత్రాంగం కూడా తన సూచనల్ని బేఖాతరు చేస్తున్నట్టు భావిస్తున్నారట. దీంతో గద్వాల నియోజకవర్గంలో అసలైన అధికారం ఎవరిది అన్న చర్చ మరింత తీవ్రంగా మారుతోంది. గద్వాల జిల్లా రాజకీయ వాతావరణం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. అధికారంలో ఉన్న ఎమ్మెల్యేల కంటే ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలదే హవా సాగుతోంది. మరోవైపు ఈ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు డమ్మీలుగా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో గెలిచిన వాళ్లకే అధికారం ఉండాలి, కానీ ఇక్కడ పాలన వేరే దిశలో సాగుతోందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎంతవరకు కొనసాగుతుంది? అధిష్టానం దీనిపై ఏమాత్రం స్పందించనున్నది? ఈ ఇద్దరు తీరును అధికార పార్టీ పెద్దలు ఎలా సరిదిద్దుతారో వేచి చూడాలి.